కృష్ణం వందే జగద్గురుం. జై గురుదేవ. పేదవాడు ధనికుడుగా, ఆపై ఐశ్వర్యవంతుడుగా మారాలంటే ఆదాయం పొదుపుగా, ఆపై పెట్టుబడిగా మారాలి. ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే లౌకికుడు సాధకుడిగా, ఆపై జ్ఞానిగా మారాలంటే ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు నిత్య కర్తవ్యతా కర్మలకు ఆగకుండా కర్మభక్తి ధ్యానాలకు, ఆపై జ్ఞానానికి కూడా ఉపయోగించాలి. అజ్ఞానమయ, అహంకారమయ, దేహతాదాత్మ్యం స్థితిలో ఉన్న మనుష్యులు సాధన వైపు అడుగులు పడి సాధన మొదలుపెట్టే ముందు ఉన్న జీవితంలో అడుగడుగును ల్యాండ్ మైన్స్, మొసళ్ళు, లోయలు, అగాధాలమయమైన జీవితం అస్తవ్యస్తం అయిపోవటానికి కావలసిన అన్ని ప్రమాదాలు అడుగడుగుని పొంచి ఉంటాయి. అజ్ఞానమయంతో కూడుకున్న లౌకిక జీవితం ఏదో ఒక ప్రమాదంలో పడి అస్తవ్యస్తం అయిపోవడానికి అవకాశం ఉన్నటువంటి జీవితానికి ఆసరా, రక్షణ భగవంతుడు సూచించిన సాధన వలనే దక్కుతుంది. అజ్ఞానంలో ఉన్న అజ్ఞానంతో అప్పుడే సాధనలో అడుగుపెట్టినా ఇంకా జ్ఞాననిష్ట కలగనంత వరకు అటువంటి వాని జీవితం లోయల్లో, అగాధాల్లో పడకుండా రక్షించేది ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, కర్మయోగం, భక్తి యోగం, ధ్యాన యోగం అని గ్రహించాలి. అంటే ఇంకా జ్ఞానావస్థ రాలేదు. అటువంటి అవస్థ సిద్ధించిన రోజుని అది జన్మల సౌభాగ్యం. అది అంత సాధారణంగా అవలేలగా దక్కేది కాదు. తీవ్రమైన తపస్సంపన్నత, సాధన సంస్కారం ఉండాలి దానికి, జ్ఞాననిష్ట కలగటానికి. ఈలోపు లౌకిక ఆధ్యాత్మిక జీవనం అంతా కూడా సాధకుడైనా లౌకికుడైనా అజ్ఞానం, అహంకారంతోనే ఉన్న ఆ అవస్థలో కేవలం జీవితం అగాధాలు, తప్పుల అడుగులు పడుతుండగా ఇంద్రియ లోలత్వంతోటో మనోలోలత్వంతోటో జరిగే మాటలు, కర్మలు, ఆలోచనల ఫలాలు భయానకంగా, గంభీరంగా జీవితాలని ప్రమాదంలో పడేస్తాయి. దీని నుంచి రక్షణ కేవలం ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, కర్మ, భక్తి, ధ్యాన యోగాలు అని గుర్తించాలి. అవి అడుగడుగుని ఆ జీవుణ్ణి రక్షిస్తూ ఉంటాయి. ఇది భగవానుడు కరుణ అని గ్రహించాలి. ఈ సాధనా సంపత్తిని ఆధారం చేసుకుని నిత్య నైమిత్తిక కర్తవ్యతా సంబంధ కర్మలు, స్వధర్మాచరణ సంబంధ కర్మలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే ఈ సాధనా సంపత్తి అనే ఆయుధాన్ని చేతపట్టుకుని ప్రమాదాల బారిన పడకుండా ముందుకు సాగితే తర్వాత జ్ఞాననిష్ట అందుకుంటుంది. ఆ జీవుణ్ణి రక్షిస్తూ ఉండటానికి జ్ఞాననిష్ట రక్షణ ఇవ్వటం మొదలుపెట్టే ముందు ఈ యోగనిష్ట, ఇంతకు ముందు చెప్పిన ఇంద్రియ మనోనిగ్రహం, కర్మభక్తి, ధ్యాన యోగాల ద్వారా సాధించిన యోగనిష్ట రక్షిస్తూ ఉంటే జీవుణ్ణి ఆపై యోగనిష్ట సిద్ధించిన తర్వాత ఆ జీవుడి యొక్క జీవన ప్రయాణంలో ఉండే ప్రమాదాల నుంచి జ్ఞాననిష్ట రక్షిస్తుంది అని గ్రహించాలి. ఈ రెండిటి యొక్క యోగనిష్ట, జ్ఞాననిష్ట యొక్క రక్షణ లేకుండా కనుక జీవనం కొనసాగిస్తే అడుగడుగుని ల్యాండ్ మైన్స్ మీద అడిగే ఏదో ఒక ఆలోచనో, మాటో, పనో జీవితంలో ప్రతి అడుగులో ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఈ రెండిటి రక్షణ లేకపోతే అని గ్రహించాలి. అదే భగవానుడు అడుగడుగుని మొత్తుకుంటున్నది. ఈ యోగమయం చేసుకోవాలి జీవితం, లౌకిక జీవితం భయానకం, పరధర్మమయం భయానకం అని. స్వామి ముందుకు సాగుతూ ఏం చెప్తున్నారంటే,
కాంక్షతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతా క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా అంటున్నారు. అంటే ఏంటంటే ఈ లోకంలో ఈ కర్మఫలాలను ఆశించి కర్మలు చేసేవారు ఉంటారు. వారు సహజంగా ఇతర దేవతలను పూజిస్తూ ఉంటారు వారు. ఎందుకంటే అలా ఇతర దేవతల్ని పూజించటం వల్లనే, కర్మఫలాలను ఆశించి ఇతర దేవతల్ని పూజించటం వలనే వారు చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో అవి త్వరగా సిద్ధించటానికి అవకాశం ఉంటుంది, వారికి త్వరగా సిద్ధిస్తాయి అలా చేయటం వల్లనే అని సూచిస్తున్నారు స్వామి. ముందుకు వెళ్ళే ముందు గ్రహించవలసింది ఏంటంటే, అర్జునుడికి ఇంతకు ముందే సాంఖ్యయోగం కర్మయోగం చెప్తూ ఒకానొక చోట ఈ వేదంలో భోగాసక్తిని కర్మఫలాసక్తిని ప్రోత్సహిస్తూ చెప్పే కర్మలు, యజ్ఞాలు కొన్ని ఉంటాయి. పొరపాటును కూడా నువ్వు వాటి జోలికి వెళ్ళకు అని సూచించున్నారు స్వామి. మరి ఇక్కడేమో ఈ కర్మఫలాల్ని ఆశించి కర్మలు చేసే వాళ్ళు ఇతర దేవతలను పూజిస్తారు, అందువలన వారికి ఆ కర్మలు త్వరగా సిద్ధిస్తాయి అని చెప్తున్నారు. మళ్ళీ కన్ఫ్లిక్టింగ్ కింద ఉంటాయి స్వామి మాటలు. ఎక్కడికెక్కడ చాలా లోతుగా సమన్వయం చేసుకోవాలి. ఎందుకంటే స్వామి చక్రవర్తి. 7 అంతస్తుల భవనం నుంచి 7వ అంతస్తు నుంచి ఆయన ఏ అంతస్తుకి కావాలంటే ఆ అంతస్తుకి దిగుతారు. 7 అంతస్తులు దిగి భూమి మీద కూడా తిరుగుతారు కావాలంటే. ఆయన దానికి దేనికైనా సమర్థులు. అంటే స్వామి బ్రహ్మనిష్ఠుడు. ఆ స్థితిలో ఉండి ఒక్కొక్కసారి మాట్లాడతారు. ఒక్కొక్కసారి సాంఖ్యయోగాన్ని ఆచరించే సాధకుడికి సూచిస్తానికి ఒక అంతస్తు దిగి మాట్లాడతారు. ఒకసారి కర్మ భక్తి ధ్యాన యోగాలను ఆచరించే వారి స్థాయిలో మాట్లాడటానికి 2, 3, 4 అంతస్తులకు వచ్చేస్తారు. ఒక్కోసారి ఇంద్రియ మనోనిగ్రహం స్థాయిలో మాట్లాడటానికి 1, 2 అంతస్తులకి బాగా కిందకి దిగిపోతారు. ఒక్కొక్కసారి లౌకిక వ్యవహారంలో తలమునకలైపోయిన జీవుల గురించి మాట్లాడడానికి అన్ని అంతస్తులు దిగి నేల మీదకి వచ్చేస్తారు. అంటే ఆయన జీవుల చైతన్య స్థాయిని బట్టి ఆయన ఇప్పుడు తీసుకున్న కర్తవ్యం యుగాలకి కావలసిన సాధనా సూచనలు ఆ జీవుణ్ణి క్రమానుగతంగా ఉద్ధరించి తనంతటి స్థితికి, బ్రహ్మనిష్ట స్థితికి తీసుకెళ్ళటమే ఆయన పరమధ్యేయం. ఆ బ్రహ్మనిష్ట స్థితి దీన్ని ఎలా సాధించని చెప్పి వదిలితే మహావాక్యాలే చెప్దురు. అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి అని చెప్పి వదిలేద్దరు. కానీ స్వామి చాలా విస్తారమైన, ఇంకా యుగాలకి ఇది ఒక యూజర్ మాన్యువల్, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్గా ఉండే విధంగా పని పెట్టుకున్నారు. కాబట్టి అపార కరుణతో అందుకని అడుగుని రకరకాల స్థాయి భేదాలలో ఉన్న జీవులకి సూచనలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి సడన్గా 7వ అంతస్తు నుంచి 1వ అంతస్తుకు వస్తూ ఉంటారు. 1 నుంచి 4వ అంతస్తుకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఏ అంతస్తులో ఉండి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది స్పష్టంగా సమన్వయం చేసుకోవాలి. అది లేని రోజుని స్వామి మాటలు అన్నీ కన్ఫ్లిక్టింగ్గానే ఉంటాయి. స్వామిది కన్ఫ్లిక్టింగ్ కాదు, మన చైతన్య స్థాయిలో బట్టి స్వామి మాట మనకి కన్ఫ్లిక్టింగ్గా కనపడుతుంది. అది మన లోపమే తప్పితే, మన దృష్టి లోపమో చైతన్య స్థాయి భేద లోపమో తప్పితే అది స్వామి హృదయం లోపం కాదు. స్వామి సూచిస్తున్నదంతా ఆత్మజ్ఞానమే, అంతర్లీనంగా బాహ్యంగా సాధనాపరమైన సూచనలు. ఇక్కడ మరి ఏ చైతన్య స్థాయిని వారిని సూచిస్తున్నారు? లౌకికపరమైన జీవితం, ఇంకా ఆధ్యాత్మికత వైపు ఏమాత్రం అడుగులు పడకుండా పూర్తి తమోగుణం, జంతుప్రాయమైన జీవితం గడుపుతున్న వారు కాకుండా ఎంతో కొంత
లౌకిక జీవనంలోనే ఉంటూ కోరికలతోటే కర్మలు చేస్తూ ఉన్న పూర్తి తమోగుణంలో లేకుండా, మరీ అధ్వాన్నమైన మనోస్థితిలో లేకుండా, జంతుప్రాయమైన జీవితం గడపటం కాకుండా ఎంతో కొంత భక్తి, ఎంతో కొంత క్రమశిక్షణ ఉన్న లౌకిక జీవులు, వారు కోరికలు, వారి కర్మకి కారణం కోరికే. స్వామి ఇక్కడ మరి ఆయన పిహెచ్డి చేసుండి శిఖరాగ్రం మీద కూర్చున్నారు. మరి ఎలిమెంటరీ స్టూడెంట్ని తప్పుపడితే ఎలాగా? ఎలిమెంటరీ స్టూడెంట్ ఆ తమో గుణంలో ఉందన జంతుప్రాయమైన జీవితం గడుపుతున్నాడు అనుకుంటే, 1వ తరగతి వాడు, వాడిని తప్పు పట్టట్లేదు స్వామి, వాడిని అలా ఉన్నాయి అంటున్నారు. 2వ తరగతి ఈ కాస్త క్రమశిక్షణతో ఉంటూ, భక్తితో ఉంటూ లౌకిక జీవితంలోనే ఉన్నాడు, ఇంకా పూర్తి అజ్ఞానంలోనే ఉన్నాడు, అహంకార దేహతాదాత్మ్యంతోనే ఉన్నాడు. కాకపోతే వాడి కర్మలకి కారణం కోరిక. ఆ కోరికలు కర్మఫలాసక్తితో ఏదో ఒక కోరిక, ఏదో ఒక దాన్ని సాధించాలి. ధనకనక వస్తు వాహనాలు, కీర్తి ప్రతిష్టలో, ఇలా ఏదో ఒక మోటివేషన్ కారణం చేత ఫలాన్ని దక్కించుకుంటానికి కర్మఫలం మీద ఆసక్తితో పనులు చేస్తూ ఉంటారు. వారు ఇతర దేవతలను పూజిస్తారు అని చెప్పి మళ్ళీ స్వామి ఆ వేదం యొక్క పూర్వకాండలో చెప్పిన వేద విహిత కర్మకు ట్యాగ్ చేస్తున్నారు ఇతన్ని, ఈ రకం జీవుల్ని. ఆ వేద పూర్వకాండలో రకరకాల చైతన్య స్థాయిల వారికి, ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ చార్ట్ 1లో చూస్తే ఈ సప్లాన్స్, దేహభాగాలన్నీ జాతి, వర్ణ, మత, కుల, దేశ, కాల, వర్ణాశ్రమ, ఆశ్రమ, సాంప్రదాయ మార్గాలన్నిటికీ ఒక స్పెసిఫిక్ మేనర్లో వేద పూర్వకాండలో వేద విహిత కర్మలు ఉన్నాయి, యజ్ఞాలు ఉన్నాయి. ఆ యజ్ఞ అధిష్టాన దేవతలను సూచించున్నాయి. ఇక్కడ దాన్ని ట్యాగ్ చేస్తూ వేద పూర్వకాండలో కర్మఫలాసక్తితోటి యజ్ఞాలు పూజలు చేద్దాం అనుకున్న వాళ్ళకి వేద పూర్వకాండలో చాలా విస్తారమైన క్రతువులు చెప్పబడి ఉన్నాయి. ఆ యజ్ఞయాగాది క్రతువులకి ఒక్కొక్క అధిదేవతను కూడా చెప్పబడి ఉంది. స్వామి ఇక్కడ దాన్ని సూచిస్తున్నారన్నమాట. వారు ఇతర దేవతలను పూజిస్తారు, అందువల్లనే వారు చేసే కర్మల సిద్ధి త్వరగా లభిస్తుంది అని. అంటే వేద పూర్వకాండను అర్జునుడితోటి నువ్వు పొరపాటుని దాని జోలికి వెళ్ళొద్దని అర్జునుడికి చెప్తున్నారు. మరి ఇక్కడేమో శీఘ్రంగా సిద్ధిస్తాయి ఆ దేవతలను పూజిస్తాయి అని చెప్పడంలో కారణం, సాంఖ్యయోగికి అనవసరం జ్ఞాననిష్టని. ఎట్టి చూసినా నీరున్న ప్రదేశంలో ఉన్నవాడికి ఇంకా కుళాయిలతోటి చెరువులతోటి పనే ఉంది అని ముందు చెప్పున్నారు స్వామి. అంటే బ్రహ్మనిష్ఠుడు జ్ఞానులకి వీటితో పని లేదు, వేదంతో పని లేదని చెప్పారు స్వామి అన్నమాట. అది ఇంకా వేద విహిత కర్మలు ఇవన్నీ, కానీ వారు స్వధర్మం ఆచరిస్తూనే ఉంటారు. ఎక్కడికక్కడ మళ్ళీ పగ్గాలు వేస్తారు, విచ్చలవిడిగా ఉండనివ్వరు. ఎక్కడ ఏదో ఒక కట్టు కడతారు స్వామి. లేదంటే లోకంలో ఈ సత్పురుషుల్ని చేసే కర్మల్ని ఆచరణగా ప్రామాణికంగా తీసుకుని లోకం పాడైపోతుందని చెప్పి బ్రహ్మనిష్ఠుడికి కూడా విధులు స్వామి అడుగడుగుని సూచిస్తూనే ఉన్నారు. ఎందుకు బ్రహ్మనిష్ఠుడు ఆయన్నే పెట్టుకుని నేను నిరంతరం కర్మలను ఆచరిస్తూనే ఉంటానని చెప్తున్నారు కదా. అంటే ఇక్కడ స్వామి ఆ వేద పూర్వకాండలో కోరికలతోటి చేసేవారైనా సరే మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించొద్దని, ఎందుకంటే మనంతటా పరధర్మం పాలైపోతాం. అంటే స్వామి ఎంత లిబరల్గా, నిజానికి కోరికతో చేసే కర్మ పరధర్మం అది అసలు. దాన్ని వేదం ఎంత లిబరల్లో, ఎంత సెక్యులరో దీన్ని బట్టి గ్రహించవచ్చు. స్వామి ఒక పక్కనే
కోరికలతో చేసే మన చార్ట్ 2లో పరధర్మం సైడు ఈ కోరికలతో చేసే కర్మ ఫలాసక్తితో చేసే కర్మలు పరధర్మం సైడ్ వస్తాయి. కానీ వారి మనసుకు తోచింది నిషిద్ధ కర్మలో, ఆచరించకూడని కర్మలో అహంకారాన్ని తారాస్థాయికి పెంచి లోకానికి విపత్తుని చేకూర్చే కర్మలు చేసేస్తారేమో అని చెప్పి అంత ఫ్రీడమ్ ఇవ్వకుండా ఎంతో కొంత గుణ సంపత్తి, భక్తి ఉన్న లౌకికులు, కోరికలతో ఉన్న వాళ్ళకి వేదంలో ఒక సెట్ ఆఫ్ యజ్ఞయాగాది క్రతువులు, ఒక అధిదేవతను పెట్టారన్నమాట. అవి చేసుకోండి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి కష్ట నష్టాల పాలైపోతారు. లేకపోతే మీకేం కావాలో మీకు తెలియదు, అందుకని ఏం చేయాలో తెలియక ఏదో ఒకటి చేసుకుని వెళ్ళిపోయి మిమ్మల్ని మీరు పాడు చేసుకుని, కుటుంబాలను పాడు చేసి, లోకాన్ని పాడు చేసి, సృష్టి చక్రానికి నా దేహాన్ని గుల్ల చేసేస్తున్నారు మీరు అని స్వామి భయం. అడుగడుగుని చెప్తున్నది అదే. అందుకని పరధర్మం పాలైపోకుండా కోరికలతో ఉన్నా సరే ఏం పర్వాలేదు, నీ చైతన్య స్థాయికి అది తప్పేం కాదు, కానీ ఇంకా ఎదగాలి. ప్రస్తుతానికి నీ చైతన్య స్థాయికి అంటే కోరికలతో కర్మఫలాసక్తితో ఉన్నా సరే వేదం నీకు కూడా కొన్ని యజ్ఞయాగాది క్రతువులు, నీ కర్మలు నువ్వు ఏ ఫలాన్ని ఆశిస్తున్నావో అవి త్వరగా సిద్ధించడానికి యజ్ఞయాగాది క్రతువులు, పూజలు, దానికి అధిదేవతలు చెప్పుంది, అవి చేసుకో అని సూచిస్తున్నారన్నమాట స్వామి ఇక్కడ. డెఫినెట్గా వీళ్ళున్న స్థితిలో వీరు అహంకారంతోనే కర్మ చేస్తున్నారు. లౌకిక జీవితాన్ని గడుపుతూనే కర్మ చేస్తున్నారు. ఈ అనవసరపు కర్మలకు చేయకుండా స్వతంత్రంగా వ్యవహరించేయకుండా స్వతంత్రుడి కింద దేహభావం మరీ పెరిగిపోయి అహంకారం పెరిగిపోకుండా ఉండాలని నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుకో, నిషిద్ధ కర్మలు చేసిన వాడు అయిపోతాయని చెప్పి స్వామి వేదంలో పూర్వకాండని ట్యాగ్ చేశారన్నమాట ఈ చైతన్య స్థాయి వాళ్ళని. ఇక్కడ వారు ఇతర దేవతలను పూజిస్తారంటల్లో కారణం ఏంటంటే వారి ధ్యాస అంతా ఇంకా కర్మఫలాసక్తి మీదే ఉంటుంది, ఇంకా మిగతా ఏ విషయం మీద ఉండదు. అది ఇంద్రియ సుఖాన్ని పొందడానికో, వారి మనసులో వచ్చిన ధనకనక వస్తువాహన కీర్తిని పొందటానికో దేనికి సంబంధించిందో ఉంటుంది. వీటికి కూడా వేదంలో యజ్ఞయాగాది క్రతువులు, వాటి అధిదేవతలు ఉండటం చేత వారిని ఆరాధిస్తూ వీరి మనసు అంతా తన్మయం అయిపోతుంది. ఆ కోరికను సిద్ధింపజేసుకుంటానికి వీరి సర్వశక్తులు ఇంకా ఆ కోరిక, ఆ ఫలాన్ని ఆ కర్మకు సంబంధించిన కర్మ ఫలాసక్తి, ఏ కర్మ ఫలాసక్తితో వారు ఉన్నారో దాని గురించి తనువు మనస్సుని అదే యజ్ఞంలాగా గడుపుతారన్నమాట వాళ్ళు. అదే యజ్ఞం వారికి. ఆ కర్మఫలాసక్తి అనే యజ్ఞాన్ని సాగిస్తూ ఉంటారు. ఇంకా సర్వశక్తులు ఒడ్డుతారు దాని గురించి. దాన్ని పూజకి ట్యాగ్ చేయటంతో వేద పూర్వకాండ ద్వారా ఒక దేవతని అక్కడ ఋషులు, దార్శనికులైన వారు అటువంటి కర్మఫలాసక్తికి ఏ యజ్ఞయాగాది క్రతువు, ఏ దేవత అధిష్టాన దేవతను పెట్టడంతో వీరు శారీరక మానసికమైన దీక్షతో ఆ కర్మని సిద్ధింపజేసుకుంటానికి, ఆ దేవతలకి భక్తిపరంగా మనస్సుని ఈ కర్మను సిద్ధింపజేసుకుంటానికి ఆ దేవతని ఎంతో ఏకాగ్రతతో సేవిస్తారు. ఆ వేదవిహిత కర్మను చేస్తూ ఆ యజ్ఞయాగాది క్రతువులు ఆ అధిష్టాన దేవతని వారి కర్మ ఫలాసక్తితోటి దేవతను పూజిస్తున్నారు. ఇక్కడ ఇది అహేతుక భక్తి కాదు. వీళ్ళలో ఇతర దేవతల్ని అన్నారు అంటే ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మాన్ని ఆరాధించే శక్తి లేదు వీళ్ళకి, అంత చైతన్య స్థాయి లేదు. అది స్వామి ఇతర దేవతల అంటంలో ఉద్దేశం. మరి ఇంతటి విశ్వాన్ని నడుపుతున్న ఒక మహాశక్తి ఒక దేవతే. మరి ఆ కోరికల్ని, చిన్న చిన్న కోరికల్ని తీర్చే దేవతాశక్తులు వేదంలో యజ్ఞయాగాది క్రతువులు ఒక అధిదేవత పెట్టినప్పుడు వీరి మనస్సు, దేహం అంతా దీక్షతో ఆ కర్మ ఫలాన్ని పొందటానికి ఒక భక్తిని జోడించి ఆ దేవతని తదేక దీక్షతో ఏకాగ్రతతో
పూజిస్తున్నప్పుడు ఆ భక్తి యొక్క శక్తి అది కోరికతో కూడుకున్నదైనా భగవానుడి యొక్క లిబరల్ అన్ని జీవులు ఏదో ఒక రూపంలో ఆనందంగా ఉంచటమే స్వామి అమ్మవారి యొక్క నిరంతర స్వధర్మం, నిర్విరామంగా కొనసాగుతున్న స్వధర్మం. అది పిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటాడు చిన్నప్పుడు, వాడు ఆ రకంగా ఆనందంగా ఉంచుతారు. కొంచెం పెద్దవాడైతే బయటికి వెళ్ళి సైకిల్ తొక్కి అట్లలో ఆనందం పొందుతాడు. తల్లిదండ్రులు దానికి సైకిల్ తొక్కిన పిల్లవాడిని కొంచెం పెద్దవాడైతే వాడికి సైకిల్ కొనిచ్చి వాడు ఆనందంగా ఉంటే వీళ్ళు ఆనందపడతారు. చడ్డిబిడ్డకి ఇంట్లో బొమ్మలు నేల మీద వేసి వాడు ఆనందపడుతుంటే వీళ్ళు ఆనందపడతారు. మరీ కొంచెం పెద్దవాడయ్యి బయటకు వెళ్ళి అవుట్డోర్ గేమ్స్ అయ్యి ఆడొచ్చి ఆనందపడుతుంటే వాడిని చూసి తల్లిదండ్రులు ఆనందపడతారు. అదే రీతిని ఇక్కడ కోరికలతోటి కోరికలను సిద్ధించుకుంటే మాకు ఆనందం అనే చైతన్య స్థాయిలో ఉన్న జీవులకి వేదంలో చెప్పిన యజ్ఞయాగాది క్రతువులు దానికి అధిష్టాన దేవతను పెట్టి నువ్వు కర్మ చేసుకో, నీ కోరిక ప్రకారమే చేసుకో, కానీ అందులో చెప్పినట్టుగా కొన్ని క్రతువులు ఉన్నాయి, భక్తితో చెయ్యి అని చెప్పి అందులో కూడా సాధనను అంతర్లీనంగా జోడించారన్నమాట. దాన్ని సిద్ధిస్తాయి అక్కడ, అది త్వరగా శీఘ్రంగా సిద్ధిస్తాయి అంటున్నారు స్వామి. ఎంత లిబరల్ అంటే ఇతర దేవతల్ని ఆరాధించటం వలన కర్మఫలాశక్తితో త్వరగా శీఘ్రంగా సిద్ధిస్తాయి అంటున్నారంటే ఆయన సాధన తీవ్రతని అంతర్లీనంగా సూచిస్తున్నారు. జన్మాంతరాల సాధన తీవ్రత తపశ్శక్తే అంతటి జ్ఞాననిష్టను బ్రహ్మనిష్టని భగవానుడి స్థితికి చేరుస్తుంది. అందుకని భగవానుని ఆరాధించి సిద్ధింపజేసుకుంటాం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అందుకనే గత యుగాలలో రాజులు రాజ్యాలను త్యాగం చేసి అవి బ్రహ్మర్షులు అయ్యారు, వేల సంవత్సరాలు తపించి. ఒకటో పిక్చర్లో చూపించిన మైలురాళ్ళన్నీ దాటుకుని వారు ఏ కేటగిరీలోనూ ఏ జాతి వారైనా వర్ణం, మతం, కులం, దేశం, కాలం, వర్ణాశ్రమం, ఆశ్రమం, సాంప్రదాయం, మార్గాలు ఎందులో ఉన్నారో సంబంధం లేదు, మైలురాళ్ళు దాటుకుంటూ వెళ్ళి గమ్యించేరటమే. ఇవన్నీ ఒక సబ్సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అవుట్ ఆఫ్ వేదం ఆర్ భగవానుడి హృదయం నుంచి సబ్సెట్ ఇది. అంతటి గంభీరమైన విస్తారమైన లోతైన వేద హృదయం అర్థం చేసుకోలేక జనాలు సతమతం అయిపోతారు, క్లారిటీ లూజ్ అవుతారని ఋషులు ఇన్ని మార్గాలు సప్లాన్స్ ఇచ్చారు అంతే. అంటే ఇప్పుడు స్వామి సూచిస్తున్నది భగవానుడే ఇంత లిబరల్గా లౌకిక జీవితం గడుపుతూ మరీ తమోగుణ జంతుప్రాయమైన జీవితం గడుపుతుంటే వాడు భగవానుడు ఇంకా కరుణకి పాత్రుడు కాలేకపోతున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు అనుకున్నట్టు దండనే వాడి పట్ల కరుణ అవుతుంది. ఒక దోమ వచ్చి కొడుతుంటే చూస్తూ ఉండం కదా, అది రక్తం తాగుతుంటే ఒక దెబ్బతోటి అది చేతిలో చనిపోతుంది. అది అలాగే పూర్తి జంతుప్రాయమైన జీవితం గడుపుతూ వారికి, వారి కుటుంబానికి, దేశానికి విద్రోహంగా మారిన వారికి పట్ల దండనే కరుణ అవుతుంది. అందుకని తమోగుణ స్వరూపులకి స్వామి చెప్పింది ఏమీ బుర్రకు కూడా ఇటువైపు కూడా తొంగి చూడరన్నమాట. అవే కాలక్రమంలో భగవానుడి అవతారాలు, ఆయన అంశలు, ఆయన ప్రేరణ ద్వారా వధించబడతారు, కాలం చేత మృంగివేయబడతారు. అవన్నీ వాళ్ళందరూ వారి ఆలోచనలు, మాటలు, కర్మలే అవి తమోగుణ ఒక తీవ్రమైన చేష్టలతోటి కూడి ప్రమాదంలో పడి జననమరణ చక్రం పాలైపోతారు అన్నమాట. అసలు ఇంకా ఆ కేటగిరీయే ఇక్కడ మాట్లాడట్లేదు స్వామి. అది దాటి ఎంతో కొంత ఇంకా లౌకిక జీవితమే, అజ్ఞానమైన దేహ తాదాత్మ్యంతో ఉన్న జీవులే, అది ఎంతో కొంత మరీ జంతుప్రాయమైన జీవితం కాకుండా కాస్త భక్తి, కాస్త క్రమశిక్షణ ఉన్న జీవుల విషయం మాట్లాడుతున్నారు అన్నమాట. ఇక్కడ తప్పనిసరిగా త్వరగా సిద్ధిస్తుంది అని స్వామి చెప్పడంలో అర్థం వారు మనస్సంతా అంత దీక్షతోటి తనువు మనస్సుని ఆ కర్మను సిద్ధింపు చేసుకోవడానికి పరితపన పడుతూ కష్టపడతారు వాళ్ళు. ఇప్పుడు లోకంలో గొప్ప గొప్ప చదువులు, ఉద్యోగాలు చేసి ధనకనక వస్తువాహనాలు కూడబెట్టిన వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీకి చెందిన వారే.
వారు ఏమి సాధనా సంపత్తిని కలిగి ఉన్నవారు కాదు. అయినా సరే మరి గొప్ప గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారందరూ జ్ఞానులు కాదు, సాధకులు కాదు. వారిని ఇగో ఈ వేద విహిత కర్మ, యజ్ఞపరమైన కర్మ, వేదంలో సూచించిన ఈ యజ్ఞయాగాది క్రతువులు తత్సంబంధ అధిదేవతకి ట్యాగ్ చేసి అలా చేసుకోండి మీరు, మీకు ఆ దేవత యొక్క కృప లభిస్తుంది త్వరగా అని అంటల్లో వారికి ఇంకా దాన్ని సాధించటమే యజ్ఞం. అందుకని ఇంక ప్రపంచంలో మిగతా ఏమి సంబంధం లేకుండా దాని గురించే తనువు మనస్సుని అర్పించి ఆ దేవతను ఆరాధిస్తారేమో తప్పనిసరిగా ఆ దేవత కృప త్వరగా సిద్ధిస్తుంది అని స్వామి సూచించారన్నమాట. అంటే ఇది భరోసా. ఆ రకంగా అయినా అంతర్లీనంగా సాధన కొనసాగుతుంది. వాడు ఇంకా ప్రయత్నపూర్వకంగా సాధనా మార్గంలోకి రాలేదు వీళ్ళు. అయినా సరే అంతర్లీనంగా స్వామి ఈ విధమైన భక్తిపూర్వక, అది కర్మఫలాసక్తితో కూడుకున్న లౌకిక కోరికలతో కూడుకున్న ఆలోచనలు కర్మలే వారి, కానీ దానికి భక్తిని జోడింపజేస్తున్నారు స్వామి. ఎక్కడైతే భక్తిని జోడింపజేశారో, ఇంతకుముందు మన చార్ట్ 4లో ఉన్నట్టు ఈ అహంకారం మెల్లిగా క్షీణించటం మొదలు పెడుతుంది. ఆ భక్తి ఎప్పుడైతే ఒక దేవతకి మనకంటే ఎక్కువ శక్తి కలది అని చెప్పి ఒక ఆధిపత్యం ఒక దేవతకి ఎప్పుడైతే ఇచ్చామో అప్పుడు మన అహంకారం కాస్త క్షీణించటం మొదలు పెడుతుంది. ఇది వాడికి తెలీదు, కానీ స్వామి ప్రణాళిక ఇది. నా అంతటి వాడిని నేనంటే అహంకారం ఇంకా అది తారాస్థాయికి తీసుకుపోతుంది కదా. అంతా నేనే, అన్నీ నేనే అని ఏ విధమైన భక్తి భావన లేకుండా ఉంటే మనిషి సర్వనాశనం అయిపోతాడు, ఈ పరధర్మం పాలై అని చెప్పి ఈ భక్తిని ట్యాగ్ చేసి స్వామి ఆ దేవతను ఆరాధించడం వలన ఆ అహంకారం క్షీణించి తద్వారా ఎంతో కొంత సాధనలో పురోగమించడం జరుగుతుంది. అన్కాన్షియస్గా అయినా సబ్కాన్షియస్ మైండ్లో ఈ సాధన జరిగేలాగా ప్రణాళిక మాట స్వామిది. ఆ దేవతని ఆ యజ్ఞయాగాది క్రతువుకి అధిష్ఠింపజేసి ఈ కర్మని నిర్వహిస్తే త్వరగా సిద్ధిస్తుందని లిబరల్ డిక్లరేషన్ ఇచ్చారన్నమాట. అంటే ఏ పూజ వృధా పోదు, కోరికతో చేసిన అది వేదవిహితమైన యజ్ఞయాగాది క్రతువులన్నిటికీ స్వామి ఫలశ్రుతి చెప్తున్నారు చెప్పకనే. అందుకనే అవి అనాదిగా అలా కొనసాగుతూ వస్తున్నాయి. అంటే ఇన్ని శక్తులు జ్ఞానమయంగా సమన్వయం చేసుకుంటే ఈ ఇంద్రియాలే దేవతలు, ఆ మనస్సే దేవేంద్రుడు, అమ్మవారే ప్రాణం, హృదయమే చైతన్యం, ఆత్మ. సమస్త దేవతలు దేహంలోనే ఉన్నారు. విశ్వంలో ఉన్నదంతా దేహంలో ఉంది. మరి జ్ఞానయజ్ఞం జరుగుతుంది అక్కడ. అప్పుడు అది పరబ్రహ్మ యజ్ఞం, మహాయజ్ఞం. అది నీకు అది అంత వీళ్ళకి త్వరగా ఇతర దేవతలను ఆరాధిస్తే ఆ కర్మఫలాలు త్వరగా శీఘ్రంగా సిద్ధిస్తాయని స్వామి అంత చెప్పటంలో సూక్ష్మం ఇదే. ఎందుకంటే ఇది చాలా ఎంతో విశ్వాసము ఓర్పుతో జీవితాన్ని మొత్తాన్ని సాధనామయం చేసుకుని యజ్ఞమయం చేసుకుని జీవిత లక్ష్యం ఆత్మజ్ఞానమే అని చెప్పి పరితపిస్తున్న వారికి ఆ ఏకాత్మనే ఆరాధిస్తారు. అది అంత త్వరగా సిద్ధించకపోవచ్చు, జన్మల సంస్కార సాధన సంపత్తి చేత సిద్ధించేది అది. మరి అందుకనే కోరికలతో చేసే ఐవెంతసేపు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అన్నమాట స్వామి. దానికి అధిదేవతలు ఉంటారు, ఆ శక్తులన్నీ స్వామియే, అమ్మవారివే. మరి స్వామి విధించిన వేద విహిత కర్మలోని ఆ దేవతను ఆరాధిస్తే స్వామి ఇక్కడ కరుణిస్తానని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అంటే భక్తి యొక్క శక్తి, ఆ కోరికైనా సరే లౌకికపరమైన కోరికైనా భక్తితో ఆచరించు. అంతర్లీనంగా నువ్వు తెలిసి ప్రయత్నపూర్వకంగా సాధన చేయకపోయినా నీ చేత సాధన చేయించుకుని నిన్ను నేను ఉద్ధరింపజేసుకుంటాను అని స్వామి భావన ఇది అని గ్రహించాలి ఇక్కడ. అంటే ప్రతీదీ
సాధనామయం చేసుకుంటానికి జీవితం ఎంత అవసరమో చెప్పకనే చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నది లౌకిక జీవులకైనా ప్రతి అడుగులో ప్రతి శ్వాసలో మనకు తెలిసినా తెలియకపోయినా భగవంతుడు ఆ జీవుణ్ణి తన వైపే నడిపించుకుంటున్నారు. ఆ జీవుని జీవనయానం ప్రతీదీ గమ్యం వైపే సాగుతుంది, తెలిసినా తెలియపోయినా. ఇక్కడ కర్మఫలాసక్తితోటి ఓ దేవతను ఆరాధిస్తున్న వారికి సాధన జరుగుతుందని తెలీదు, కానీ భక్తి భావన చేత అహంకారం క్షీణించే సాధన జరుగుతుంది అక్కడ. అందుకని కాలక్రమంలో ఎందుకు సడన్గా ఒక్కొక్కరు జన్మాంతర సంస్కారం చేత ఇంతటి లౌకిక జీవితం నుంచి సడన్గా ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగులు పడి సడన్గా జ్ఞాన మార్గం వైపు సాంఖ్యయోగుల మార్గం వైపు వచ్చి సడన్గా జ్ఞాననిష్ఠులు అవుతూ ఉంటారు. ఇదే ఈ సీక్వెన్స్ మనకు తెలిసినా తెలియకపోయినా అంతర్లీనంగా భగవంతుడు ప్రతి అడుగు ప్రతి శ్వాస ఆయన వైపే నడిపించుకుంటాం వలన అటువంటి మార్పులు గమనిస్తూ ఉండొచ్చు సాధకుల జీవితాల్లో, అన్ని జీవుల జీవితాల్లో కూడా. అంటే ఇక్కడ స్వామి వారికి కర్మలు శీఘ్రంగా సిద్ధిస్తే అంటే వారికి ప్రపంచంలో ఇంకా వేరే ధ్యాస లేదు వారికి. ఆ కర్మఫలాసక్తి మించే వారి పరితపన అంతా, కష్టం అంతా, మనస్సు ఆలోచనలు అంతా, ప్రణాళికలు, స్ట్రాటజీస్, యాక్షన్స్ అన్నీ ఇవి చేసుకుంటూ ఆ దేవతను ఆరాధిస్తూ ఉండటంతో ఆ దేవత యొక్క కరుణ కూడా వీరి యొక్క శ్రమకు తోడై త్వరగా సిద్ధిస్తుంది అన్నారన్నమాట. ఇది రహస్యం. ఇక్కడ ఒక మహాత్ముడు ఒక చోట నిష్ఠతో పూజిస్తే రాయి రప్ప కూడా వచ్చి కోరికలు తీరుస్తాయని అంటారు. మరి భగవంతుడు ఇక్కడ చెప్పింది అదే. అది రాయి సమస్తం ఆ భగవంతుడి స్వరూపమే, ఆ ఏకాత్మయే విశ్వం అంతా. అటువంటి స్థితిలో మనం అజ్ఞానమయమైన లౌకిక జీవితంలో గడుపుతున్న జీవులైనా సరే రాయి రప్పని పూజించిన ఆ శక్తి, ఆ దేవత, ఆ దేని గురించి ఆరాధిస్తున్నామో ఏ ఫలాశక్తితో దానికి ఆ దేవత దాన్ని అనుగ్రహిస్తుంది అని స్వామి సూచన. అదే సనాతన ధర్మం యొక్క విశిష్టత. అడుగడుగుని ఇంతమంది దేవతలు రకరకాల చైతన్య స్థాయి వారి యొక్క ఇష్టాలకు కాలక్రమంలో ఋషులు వేదం సూచించిన కొన్ని దేవతలైతే, ఋషులు దర్శించి ప్రతిష్ఠించిన కొన్ని దేవతలైతే, భక్తుడు తన యొక్క శక్తి ద్వారా ప్రాప్తించుకున్న దేవతా స్వరూపాలు కొన్ని. అంటే ఇదంతా కూడా ఆ మనస్సు యొక్క బలాన్ని, భక్తి యొక్క శక్తిని సూచిస్తున్న ఈ దేవతలు, వాటి శక్తులు ఇవన్నీ అంతిమంగా ఆ భక్తి యొక్క శక్తి ద్వారా దేవతా కృపని పొందటం అనేది అది ఒక ఇల్యూజనరీ, ఒక మిథ్య కాదు. అది జ్ఞానమైన స్థితిలో సర్వము ఆ జ్ఞానం యొక్క హృదయంలో కలిసిపోయే అయినా మరి వివిధ చైతన్య స్థాయిలో ఉన్నప్పుడు ఆ భక్తి యొక్క శక్తి ఆ దేవత యొక్క కరుణని కురిపిస్తుంది. ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది ఇల్యూజనరీ కాదు, మిథ్య కాదు ఈ చైతన్య స్థాయిలో అని భగవంతుడు అంత లిబరల్గా చెప్తున్నారన్నమాట. ఇప్పటికి ఇదే సత్యం, ఇది వ్యవహారిక సత్యం అని చెప్పి స్వామి భావన. అంటే స్వామి ఇక్కడ హృదయాన్ని చాలా స్పష్టంగా ఇంకా కాస్త లోతుగా గ్రహిస్తే తెలిసి రామచింతన అనే ఒక మహాత్ముడు మాట. ఇక్కడ స్వామి చెప్తున్న కర్మఫలాసక్తితో ఇతర దేవతలను ఆరాధించడం అనేది సూచించిన, వేదం దాన్ని విశదీకరించిన అంతిమ ధ్యేయం మటుకి ఆత్మజ్ఞానం. భగవంతుడు మన నుంచి ఆశిస్తున్నది అది. ఇక్కడ తోట ఆగొద్దు సుమా. నీకు అంతర్లీనంగా నీకు తెలియకుండానే సాధన, నీ అహంకారం క్షీణిస్తుంది భక్తి మూలాన్ని, ముందుకు సాగాలి, ఇక్కడ తోట ఆగొద్దు అని భగవానుడు హృదయం అని గ్రహించాలి. ఇది గ్రహించని రోజుని జీవితం కర్మ లంపటమయం అయిపోతుంది. ఈ కర్మల గురించే, ఈ కర్మఫలాసక్తి గురించే యజ్ఞయాగాది క్రతువులతోనే జీవితం ముగిసిపోతుంది. అందుకనే జన్మల చక్రంలో తిరిగిపోతూ ఉంటాడు. ఎక్కడో ఒకప్పుడు ఇవి సిద్ధిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆనందాన్ని ఇస్తాయా? ఇవి సిద్ధింపజేసుకుంటంలో
ఆ దేవతను ఆరాధించి ఆ కృపను పొందుతున్నా ఆ ఫలం వచ్చేసినా అది తాత్కాలికమైన సుఖాన్ని ఇస్తుంది, క్షణిక సుఖాన్ని ఇస్తుంది. దానివల్ల లోకంలో ఈర్ష్య ద్వారా శత్రువుల్ని పెంచుతుంది, భోగమయుల్ని చేసేస్తుంది, కర్మలంపటంలో పడేసి జన్మచక్రంలో దోసేస్తుంది. ఇవన్నీ కూడా ఈ దెబ్బలు తిని 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 బాబోయ్ అనే వరకు వేదం కర్మ చేయిస్తూనే ఉంటుందన్నమాట. అప్పటి వరకు భగవానుడు ఇది చేయి, ఆనందంగా ఉన్నావు కదా, నాకు అదే కావాలంటారన్నమాట. అందుకని కొంతకాలం ఇవి ఆచరించినా ఎప్పటికైనా అరే ఎప్పుడూ కర్మఫలాసక్తితోటి ఈ యజ్ఞయాగాది క్రతువులు దేవతను ఆరాధించటమేనా అనే ప్రశ్న ఎప్పటికైనా ఉదయిస్తుంది. అప్పుడు సాధన వైపు అడుగుపడుతుందని గ్రహించాలి. దీన్ని ఇంకా కాస్త వివరంగా సమన్వయం చేసుకుంటే స్వామి హృదయాన్ని చార్ట్ 6లో చూస్తే ఒక పేదవాడికి ధనికుడికి ఒక ఐశ్వర్యవంతుడు 3 కేటగిరీలు అనుకుంటే వీళ్ళ ముగ్గురికి ఇన్కమ్ అనేది, ఒక ఆదాయం అనేది ఒకటి ఉందనుకుంటే, ఈ పేదవాడు వచ్చే ఆదాయం ఖర్చులు చేసేస్తాడు. వాడికి ఏమీ సేవింగ్ ఉండదు. సేవింగే లేకపోతే, దాచుకునేదా లేకపోతే ఇంకెక్కడన్నా పెట్టుబడి ఏం పెట్టగలడు? అందుకని పేదవాడుగానే మిగిలిపోతాడు అన్నమాట. అంటే వాడికి వచ్చే ఆదాయం ఖర్చులకు వాడేస్తున్నాడు. ఒక ముందు చూపు లేదు. అందుకే రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాల కిందే మిగిలిపోతాయి ఈ పేదల బతుకులు. కాస్త లౌకిక వ్యవహారం మాట్లాడదాం కాసేపు. అంటే ఆధ్యాత్మికత వేరు, లౌకికత వేరు కాదు అంతిమంగా. అందుకని అడుగడుగుని స్వామే లౌకిక ఫలాసక్తితో కూరుకున్న వాడికి యజ్ఞయాగాది క్రతువులు దేవతలు త్వరగా శీఘ్రంగా నీ కోరికలు సిద్ధింపజేస్తారని అంత లిబరల్గా స్వామి మాట్లాడుతుంటే మనం అతీతమైన విషయాలు మాట్లాడకూడదు. ఇక్కడ జరుగుతున్న సబ్జెక్ట్ అంతా స్వామి గ్రౌండ్ లెవెల్లో చాలా హంబుల్గా డీటెయిల్డ్గా మాట్లాడుతున్నప్పుడు మన సమన్వయం కూడా అదే స్థాయిలో ఉంటే ఈ పర్పస్ సర్వే అవుతుందని. ఇక్కడ ఏంటి, పేదవాడి కిందే మిగిలిపోవటానికి కారణం ఆదాయాన్ని ఖర్చులకే సరిపోతున్నాయి, లేదా వచ్చిన ఆదాయం అంతా ఖర్చు పెట్టేసుకుంటున్నాడు. రేపుటి సంగతి రేపు పని లేకపోతే తను కుటుంబం పస్తులు ఉండవలసిందే. ఎన్ని కుటుంబాలు ఈ దేశంలో, ప్రపంచంలో ఆకలి బతుకులు లేవు పాపం. ఈ ఆఫ్రికా దేశాల్లో అయితే ఒక రోజు తింటే మళ్ళీ ఎన్ని రోజులు పస్తుంటారో కూడా తెలియదు. మట్టి తిని బతుకుతూ ఈ ఆకలితో భరించలేక మట్టి తింటున్న దేశాలు కూడా ఉన్నాయి. లోతుగా ఆలోచిస్తే గుండె జల్లు మనాలే. మనం వృధా చేస్తున్న ప్రతి నీటి బిందువు, ఆహారం, ప్రతి మెతుకు అవి వేరే జీవులకు అందవలసింది మనం ఇక్కడ వృధా చేస్తున్నామని. ఇక్కడ మనం వృధా చేసే ప్రతి రూపాయి, ఆహారం, మెతుకు, నీటి బిందువు, ప్రకృతి వనరులన్నీ మన దగ్గర పైసా వృధా అవుతున్నా అవి ప్రపంచంలో వేరే జీవులకు అందవలసిన ఇక్కడ మనం దుర్వినియోగం చేస్తున్నామని. అలాగే సమన్వయం అవుతుంది ఇది ఆధ్యాత్మికత పరంగా. మరి ఇక్కడ రిచ్ ఈ పేదవాడి కిందే ఉంటాడు. కారణం వాడు వచ్చిన దాంట్లో ఖర్చులు పోను, కొంత మిగిల్చుకుని దాచుకునే పరిస్థితి లేదు. కనీసం దాచుకుని ఉన్న మిగిలిన డబ్బు ఉంటేనే ఎక్కడన్నా పెట్టుబడి పెడతాడు. ఏదైనా పెట్టుబడి పెట్టిందే అది వీడికి వచ్చే ఇన్కమ్ నెల ఖర్చులకు సరిపోతే కొంచెం దాచుకుని పెట్టుబడి పెడితే అది కాలక్రమంలో అది మంచి రిటర్న్ ఇస్తుంది. కింద కేటగిరీకి వస్తే రిచ్, ధనికులు వీళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. ఖర్చు పెట్టకపోవడం ఎవరికి కుదరదు. స్వామి స్వధర్మంలో నిత్యకర్మలు, కర్తవ్యత సంబంధ కర్మల స్వధర్మం ఇది. దానికి ఆదాయం, ఖర్చులు ఉంటాయి. కానీ వీరు ఆదాయం అంతా ఖర్చు పెట్టకుండా కొంత దాచుకుంటారు అన్నమాట, సేవింగ్ కేటగిరీలో ఉండి. దానివల్ల దాచుకున్న డబ్బు ఇన్వెస్ట్ చెయ్యరన్నమాట వీళ్ళు. అది దాచుకుంటంలోనే
తక్కువ రిటర్న్ వచ్చే ఇన్స్ట్రుమెంట్స్లో అలా వదిలేసి ఉంచడం వలని దాచుకున్న డబ్బు ఉంటుంది, కానీ వీళ్ళు ధనవంతులే, కానీ ఐశ్వర్యవంతులు కాలేరు వీళ్ళు ఎప్పటికీ. మూడో కేటగిరీ వెల్ది, వీళ్ళు ఐశ్వర్యవంతులు, తరతరాలకి సరిపడా ఐశ్వర్యం ఉంటుంది అన్నమాట వీళ్ళకి. రిచ్ వాళ్ళు బహుశా వాళ్ళు తరం వరకు ఏ లోటు లేకుండా బతకచ్చు, కానీ ఐశ్వర్యవంతులంత కంఫర్ట్ ఉండదు వారికి. ఈ వెల్దీ ఏంటంటే వీళ్ళు ఖర్చులు పోను, ఆదాయంలో ఖర్చులు పోను దాచుకుని అదంతా పెట్టుబడి పెడతారన్నమాట. అందుకని వీరు ఐశ్వర్యవంతులు అవుతారు. కాలక్రమంలో ఆ పెట్టుబడులు గొప్ప రిటర్న్ని ఇవ్వటం మూలనే. దీన్ని ఇప్పుడు ఆధ్యాత్మికతకి సమన్వయం చేసుకుని చార్ట్ 6లో కింద టేబుల్ని గమనిస్తే భగవంతుడు ప్రతి జీవుడికి ఇస్తున్న ఆదాయం ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. పైన ఉన్న పూర్ రిచ్ వెల్దీ లాగా ఇక్కడ లౌకికుడు, సాధకుడు, జ్ఞాని అని అనుకుంటే, ఈ లౌకికుడు ఇది ఇందాక స్వామి వారు కర్మఫలాశక్తితో ఇతర దేవతలను ఆరాధించే శీఘ్రంగా ఫలం పొందుతారని చెప్పిన కేటగిరీ. ఈ లౌకికులు భగవంతుడు ఇచ్చిన ఇన్కమ్ ఉంది, ప్రతి జీవుడికి రెగ్యులర్గా ఇన్కమ్ ఇస్తున్నారు అమ్మవారు స్వామి. అవే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ ఇన్కమ్ కనుక స్వామి అమ్మవారు ఇవ్వలేదంటే ఆ జీవుడు వాడు జీవించలేడని. జీవించి ఉన్నాడంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు ఉంటాయి. అవి భగవంతుడు అనుక్షణం జీవుడికి ఇస్తున్న ఇన్కమ్. మంత్లీ ఇన్కమ్ కాదు, కంపెనీ ఇచ్చే మంత్లీ ఇన్కమ్ లాగా ఇది ప్రతి అనుక్షణం ఇస్తున్న ఇన్కమ్ స్వామిను అమ్మవారు. అది మాట వాళ్ళ కరుణ. అనుక్షణం ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఒక్క క్షణకాలం పాటు ఆపితే ఇంకా జీవుడు కథ ముగిసినట్టే. అందుకనే గాఢ నిద్రలో ఈ ఇన్కమ్ ఆ నిద్రపోతున్నంత సమయం ఈ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి లేకపోవడం వల్ల శవంలాగా పడి ఉంటాం అన్నమాట. మళ్ళీ మెలకు రాగానే అప్పుడు మళ్ళీ ఇన్కమ్ ఇస్తూ ఉంటారు. ఇది ఈ లౌకికుడు ఈ భగవంతుడు ఇచ్చిన ఈ ఇన్కమ్ని, అమ్మవారు ఇస్తున్న ఈ ఇన్కమ్ని నిత్యకర్మలకి, కర్తవ్య కర్మలకి, వాడి కోరికలను తీర్చుకునే పరధర్మంలో లిస్ట్ చేసిన ఐటమ్స్ ఉన్నాయి, వాటికి ఖర్చు పెట్టేస్తారన్నమాట. పరధర్మంలో లిస్ట్ చేసిన అహంకారంతో కర్మలు, లౌకిక జీవితమయం అయిపోయిన కర్మలు, ఒక సాధన లేకుండా జీవితాన్ని కొనసాగించే కర్మలు, నిషిద్ధ కర్మలు, అనవసరపు కర్మలు, కోరికలు, ఆసక్తితో కీర్తికాంక్ష గురించి కర్మలు, ఈ ధర్మాన్ని పెంచి పోషించి అధర్మాన్ని పెంచి పోషిస్తూ ధర్మానికి ఇబ్బంది పెట్టే కర్మలు, ధర్మాత్మునికి ఇబ్బంది పెట్టే కర్మలు, ఇవన్నీ వీటికే కేటాయించేస్తారన్నమాట. ఇదంతా అంటే ఆ పైన పేదవాడు వచ్చిన ఆదాయాన్ని ఖర్చులు వాడేసినట్టు. ఇంకొక పైసా లేదు దాచుకుంటానికే, లేకపోతే ఇంకా పెట్టుబడి ఎక్కడ పెడతాడు? ఈ లౌకికులు పేదవారు మాట. వీరు భగవంతుడు అనుక్షణం ఇస్తున్న ఇన్కమ్ని ఈ పరధర్మాన సంబంధ కర్మలకు వాడేసి ఎప్పటికీ లౌకికుడుగానే, అంటే పేదవాడిగానే మిగిలిపోతారు వీరు ఈ డబ్బుని ఈ లౌకికుడిగానే జీవితాన్ని కొనసాగించి లౌకికుడిగానే మరణిస్తాడు. అని సాధకుడు రిచ్ మ్యాన్, వీడు ధనవంతుడు. ఎందుకు ధనవంతుడయ్యాడు? భగవంతుడు ఇచ్చిన ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిని నిత్యకర్మలు, కర్తవ్య కర్మలకి, స్వధర్మానికి వాడుకుని ఆ పైన కొంత ఇన్కమ్ని కర్మ, భక్తి, ధ్యాన సాధనలకు వాడతాడనమాట, యోగనిష్టకి. నిత్యకర్మలు నియమించి కర్మలో తప్పించుకుంటాం కుదరదు. అవి ఎక్స్పెన్సెస్ లేకుండా అంతా సేవింగ్ పంపించేస్తాను, అంతా ఇన్వెస్ట్మెంట్లో పెట్టేసుకుంటాను, నాకు రాబడి వచ్చి పడిపోవాలి. ప్రపంచంలో వెల్దియెస్ట్ మ్యాన్, మరి ఖర్చులు ఎవరు పెడతారు? ఇల్లు ఎలా నడుస్తుంది? హాస్యాస్పదం అది. అందుకే భగవంతుడు త్రిగుణాత్మకమైన శక్తి
జ్ఞానులు కూడా త్రిగుణాత్మకమైన శక్తి ద్వారానే పని చేయించబడుతున్నారు, నేను కూడా అని చెప్పి భగవంతుడు. అందుకే కర్మను తప్పించుకుంటానంటావేంటి, అది ఎలా సాధ్యం అవుతుంది అని స్వామి మొత్తుకున్నది. అందుకే ఎక్స్పెన్సెస్ తప్పవు. సేవింగ్కి వెళ్ళిపోతాము, ఇన్వెస్ట్మెంట్లు చేసేస్తామంటే ఇల్లు నడవదు. జ్ఞాని అయినా భగవానుడు దేహం ధరించి వచ్చిన ఎక్స్పెన్సెస్ తప్పవు, ఇంటిని నిర్వహించాలి. నిత్యకర్మలు కర్తవ్య కర్మలు తప్పవని. అందుకని కర్మను వదిలిపెట్టేసి కర్మ సన్యాసం అంటే స్వామి చివాట్లు పెడతారన్నమాట ప్రతి చోట. పరధర్మం పాలైపోతుంది. అది కూలిపోయే భవనం అయిపోతుంది. ఇక ముందు చార్ట్ 1లో చూసినట్టు ఆశ్రమాలు ఉన్నాయి. సన్యాసాశ్రమం, బ్రహ్మచర్యాశ్రమం. కొన్ని ఆశ్రమాలు చూస్తే భయానకమైన పరిస్థితులు. ఒకానొక ఆశ్రమంలో బ్రహ్మనిష్ఠుడు ఏం చేసినా అది వారికి అంటదని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని భగవానుడు సూచించిన భగవద్గీతలో మాట, పునాదులు లేక సాధన లేక గురువు అవతారం ఎత్తేసి నానా తప్పులు చేసి వాళ్ళు చెప్తున్న రిసైట్ చేస్తున్న భగవంతుడు స్లోగన్ చిలక పలుకులు ఏంటంటే, బ్రహ్మనిష్ఠుడిని నేను ఏ తప్పులు చేసినా నాకు ఏం అంటవని తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టారు. ఆశ్రమం పేరిట గురువు అవతారం ఎత్తి మానభంగం చేస్తే, మరి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే చట్టం ఊరుకోదు కదా, దాని పని అది చేస్తుంది. మరి నిజంగా అంతటి బ్రహ్మనిష్టని సాధించిన వాడు అంత ఇంద్రియ లోలత్వానికి గురవుతాడా? అలా సమన్వయం అంటే పునాదులు పడలేదు. ఈ సాంఖ్యయోగంకి దూకేశారన్నమాట. కర్మ, భక్తి, ధ్యాన, ఇంద్రియ మనోనిగ్రహాలు లేకుండా సన్యాసం పేరిట. అప్పుడు ఏమైంది? చిలక పలుకులేని పై బాహ్యంగా ఇంద్రియ నిగ్రహం పాటి స్వామి ముందు చెప్పినట్టు బాహ్యంగా ఇంద్రియాలను నిగ్రహించినట్టున్న మనసుతో చింతన చేసి ఆసక్తి ఉంటే ఇంద్రియాలు పడగొట్టేస్తాయి ఎప్పటికైనా అని. అదే జరిగింది. ఆశ్రమం పెరిగిపోయింది, 1000 కోట్లు అయిపోయింది. ఒక గురువు, గొప్ప గురువు, కొన్ని వేల లక్షల కోట్ల మంది ఫాలోయర్సు, బ్రహ్మనిష్ఠుడని బిరుదు. మరి ఆ స్థితిలో సాక్షాత్ భగవానుడే ఆ లోకానికి ఆదర్శప్రాయమైన స్వధర్మాన్ని ఆచరిస్తాను అని చెప్పినప్పుడు, అటువంటి స్థితిలో ఉండి లోకానికి ఆదర్శవంతమైన పనులే చేయాలి కదా. లోక కళ్యాణ సంబంధమైన కర్మలు, నిత్య కర్మలే ఉంటాయి వారికి, కర్తవ్యత సంబంధ కర్మలు. అంటే పునాదులు పడకుండా సన్యాసం పేరిట కర్మను సన్యాసం చేస్తే ఇల్లు గుల్లవుతుంది, సమాజం గుల్లయి దాని పర్యవసాన ఆ ప్రమాదం సమాజం మీద పడి భగవంతుడి దేహాన్ని హింసిస్తుంది అది. అందుకని ఎక్కడ కర్మ సన్యాసం అన్న మాట అనరు స్వామి. కర్తృత్వరహితంగా అంటారన్నమాట. కర్మ చేసి ఆ కర్మ ఫలాసక్తి లేకుండా, కర్మ ఫలానికి నువ్వు కారణం కాకుండా అకర్తృత్వ భావంతో నేను చేస్తున్నానని భావన లేకుండా చెయ్యి అంటారు. ఇదే కర్మయోగ సూత్రం. అప్పుడు కదా ఆ చిత్తం శుద్ధి అయ్యి యోగనిష్ట సిద్ధించి అప్పుడు జ్ఞానయోగంలో అడుగు పడితే మళ్ళీ వెనకడుగు పడదు. ఇటువంటి తప్పులు జరగటానికి అవకాశమే ఉండవు అప్పుడు. ఇప్పుడు లోకంలో ఉన్న ఆశ్రమాలు, గురువులని బిరుదులు పెట్టుకుని తిరుగుతున్న వాళ్ళందరూ నమ్ముకుని తిరుగుతున్న వాళ్ళ పరిస్థితి ఎంతటా అగమ్యగోచరంగా ఉంటుందో భగవంతుడు యొక్క హృదయాన్ని గ్రహిస్తే అర్థమవుతుంది అన్నమాట. అడుగడుగుని ఎందుకు కర్మయోగం, స్వధర్మం, నేనే దేహం తీసుకుని వచ్చిన కర్మను ఆచరిస్తాను, నువ్వేంటి ఇలాంటి కౌరులు చెప్తున్నావు? కర్మ సన్యాసం కాదు, కర్మ ఫల సన్యాసం, కర్తృత్వ రహితమైన కర్మ చేయటం నిజమైన సన్యాసం. సమస్తాన్ని పవిత్రీకరించటం సన్యాసం. అది ఒక కర్మల తీవ్రతను తగ్గించే ఒక మార్గమే సన్యాసం అంటే. కాషాయం ధరించేవంటే కొన్ని కర్మల్ని వేదం ద్వారా అప్రూవ్ చేసుకున్నావు, కొన్ని చెయ్యక్కర లేకుండా. గృహస్థకున్న కర్మలంపటం నీకు ఉండదు, అంతే తప్పితే అదే బ్రహ్మనిష్ట అనుకుంటే, చిలక పలుకులు పలికితే, ఇగో ఆ గురువును అని చెప్పుకుని భగవంతుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అని చెప్పారని ఇష్టారీతిని వ్యవహరిస్తే కాలం ఖాళీ రూపంలో మింగేస్తుంది కదా.
అందుకని ఎక్కడ స్వామి అడుగు అడుగుని సాధకుడు మళ్ళీ చెదరకూడదు, ఎక్కిన మెట్టు మళ్ళీ జారకూడదని అంత పగడ్బందీగా 700 మెట్లు సుమారు ఎక్కిస్తున్నారు స్వామి. 18 అధ్యాయాల ద్వారా సుమారు 700 శ్లోకాల ద్వారా 700 మెట్లు, ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నారు స్వామి. ఇంకా ఒక మెట్టు ఎక్కాక మళ్ళీ ఇంకా జారిపడే అవకాశం లేకుండా ఉండాలి నేను ఎక్కించిన సాధకుడు అని స్వామి తపన. ఇది కదా సద్గురువు, ఇది కదా శ్రోత్రియుడంటే, ఇది కదా బ్రహ్మనిష్ఠుడంటే. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైన గురువునే ఆశ్రయించాలని గురుచరిత్రలో స్వామి మాట, దత్తాత్రేయుని మాట. అది భగవంతుడు శ్రీకృష్ణ భగవానుని హృదయం, సద్గురుని హృదయం. వారు కదా శిష్యుణ్ణి ఉద్ధరించగలిగేది. కానీ ఆ గురువు సమాగము కాలపరిపక్వం తర్వాత ఈశ్వరుడు తప్పక చేసి తీరుతారు. ఈ లోపు సాధన విశ్వాసంతో చేయటమే. మనంతట మనం గురువు నెతకటం సాధ్యమా అని మా సద్గురుదేవుల సూచన. అది కాకతాళీయంగా ఆ గురు సమాగమం జరిగి తీరుతుంది. మనంతట మనం గురువుని వెతకటానికి ప్రపంచంలో పడ్డామంటే మనకు దొరికేది లోకంలో తిరుగుతున్న గురువులే అని గ్రహించాలి. ఆ నిజమైన సద్గురు సమాగము ఈశ్వరానుగ్రహం మూలన కాలపరిపక్వం వచ్చినప్పుడు జరిగి తీరుతుంది. లోకంలో నిదర్శనాలు సాధనామయమైన జీవుల జీవితాల్లో కోకొల్లలయ్యి, అది ఈశ్వర శాసనం, గురుచరిత్ర శాసనం. అది అంటే ఇక్కడ లౌకికుడు ఈ నిత్యకర్మలో కర్తవ్య కర్మలో పరధర్మాన్ని ఆచరించి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి మొత్తం ఖర్చు పెట్టేస్తాడు. ఇంకా అసలు సాధన కోణం లేదు. ఇంకా ధనికుడు ఏమవుతాడు వాడు? సాధకుడు కొంత ఈ ఇన్కమ్ని ఈ సాధన కర్మ భక్తి ధ్యాన సాధనలకు వాడతాడు. కానీ అంతటితోటి అక్కడే ఖర్చు పెట్టేసేది. ఇంకా దాన్ని ఎంతో కొంత కొంచెం దాచుకోకపోతే సాధకుడిలా మిగిలిపోతాడు. ఇంకొంచెం పెట్టుబడి పెట్టకపోతే దీన్ని. జ్ఞాని విషయానికి వస్తే నిత్యకర్మల్లో కర్తవ్య కర్మలు చేస్తాడు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తితో చేసి కర్మభక్తి ధ్యాన సాధనలతో కొంత దాచుకుని అక్కడ సేవింగ్, దాన్ని జ్ఞానసిద్ధిని జ్ఞాననిష్టను సాధించే సాంఖ్యయోగంలో పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్మెంట్ అనుభవజ్ఞాని అవుతాడనమాట. వెల్దియెస్ట్ పర్సన్ అవుతాడు, ఐశ్వర్యవంతుడు అవుతాడనమాట. జ్ఞానియే నిజమైన ఐశ్వర్యవంతుడు అంటే ఇది. బ్రహ్మనిష్ఠుడు నా అంతటి స్థితిని పొందుతాడు, జన్మక రాడు అంటే వాడు వెల్దియెస్ట్ మ్యాన్. వెల్దియెస్ట్ మ్యాన్కి మళ్ళీ జీవితంలో ఏ లోటు ఉండదు. ఇంకా రిచ్కి ధనవంతుడు ఇబ్బందుల్లో పడతాడు. వాడికి వచ్చిందంతా సేవింగ్లో పెట్టు కూర్చుంటాడు. ఇన్ఫ్లేషను, వాడికి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ వచ్చి ఆ సేవింగ్ని కూడా తినేస్తే మళ్ళీ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్కి సరిపడి పూర్ స్టేజ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ధనవంతుడు. సాధకుడు పడిపోయే అవకాశం ఉంటుంది. కర్మభక్తి ధ్యాన సాధనలతో ఆగిపోతే, జ్ఞాననిష్ట సిద్ధించుకోపోతే లౌకికుడు అయిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ ఒకసారి జ్ఞాననిష్ట సిద్ధించి అనుభవైకం చేసుకుంటే వాడు వెల్దియెస్ట్ పర్సన్. వాడు ఇంకా రిచ్కి ఇంకా కింద పడడు వాడు. అందుకని లౌకిక జీవితం చూసుకున్న ప్రపంచంలో మోస్ట్ వెల్దియెస్ట్ బిలియనీర్స్ని చూసుకుంటే వాళ్ళకి జీవితంలో ఏ లోటన్నా ఉంటుందా? తరతరాల కూర్చుని తిన్నా వారు వీళ్ళ ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్ అయిన వెల్దియెస్ట్ మ్యాన్. తర్వాత కొన్ని తరాలు ఆ జాగ్రత్తగా వాళ్ళు పూర్ మెంటాలిటీ రిచ్ మెంటాలిటీతో బిహేవ్ చేస్తే ఈ ఫస్ట్ జనరేషన్ వెల్దియెస్ట్ పర్సన్ క్రియేట్ చేసిన సంపదనంతా కరిగించేస్తారు వీరు. వాళ్ళ తరం తర్వాత అందిపుచ్చుకునే వాళ్ళు కూడా ఆ వెల్దీ స్టేట్ ఆఫ్ మైండ్ తోటే ఉండాలి. అప్పుడు ఆ వెల్త్ నిలబడుతుంది. అంటే ఇక్కడ జ్ఞాని బ్రహ్మనిష్టను సాధించిన వాడిని ఆచరిస్తున్న శిష్యులు అనబడేవాళ్ళు, సాధకులు అనబడేవాళ్ళు, వాడు ఆ బ్రహ్మనిష్ఠుడు ఏ స్టేట్ ఆఫ్ మైండ్తో ఉన్నాడో అతని హృదయాన్ని గ్రహించి దాన్ని సిద్ధింపజేసుకుంటానికి అతని పునికి పుచ్చుకోవాలి. ఆ బ్రహ్మనిష్ఠుడి యొక్క ఆలోచనలు, మాటలు, పనుల్ని ఆ వంశపారంపర్యంగా వెల్దియెస్ట్ ఫ్యామిలీలో ఉన్న తర్వాత పిల్లలు అందిపుచ్చుకున్నట్టుగా అప్పుడు వాళ్ళు వెల్దీ అవుతారు.
ఈ అనుభవజ్ఞానిని యొక్క హృదయాన్ని, ఆ అనుభవాన్ని పుణికిపుచ్చుకునే ప్రయత్నం సుస్థిరం చేసుకుంటే ఆ సాధకులు అంతటి స్థితిని పొందుతారని. అంటే పూర్గా మిగలటమా, పూర్ నుంచి రిచ్ అవటమా, రిచ్ నుంచి వెల్దీ అవటమా, ఇన్కమ్ని ఎక్స్పెన్సెస్కి వాడేయటమా, కాదు కొంచెం దాచుకుని సేవింగ్లో పెట్టడమా, సేవింగ్ని ఇన్వెస్ట్మెంట్లో పెట్టడమా. ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిని లౌకికుడిలాగా పరధర్మం పాలు చేసుకుని నిత్యకర్మలకి, కర్తవ్య కర్మలకు వాడి ఊరుకుని నిరంతరం లౌకికుడిగా మిగిలిపోవటమా బిచ్చగాడిలాగా. కాదు, సాధకుడిగా మారి ఆ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిని కొంత సాధనకి యోగనిష్టను సిద్ధింపజేసుకుని ధనికుడుగా మిగలటమా. కాదు, ఇంకొంత ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిని జ్ఞాననిష్టకి అని పెట్టుబడి పెట్టి జ్ఞాన అనుభవం అనే వెల్దియెస్ట్ పర్సన్గా మారటమా. ఇదే భగవంతుడి ప్రణాళిక జీవుడి పట్ల అని గ్రహించాలి. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.